ఈ రోజు నుంచి అనగా డిసెంబర్ 2 నుంచి ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ అయితే కాబోతుంది. అదేంటో తెలియాలి అని అంటే ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేసుకొని అండ్ హైప్ అయితే చేయండి. ఎక్కువ హైప్స్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తలలో పెట్టుకొని ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. స్పెషల్ ట్రైన్ అది కూడా కాజీపేట జంక్షన్ మీదుగా డిసెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఓన్లీ కాజీపేటకే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ స్టేషన్లలో ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఉంది. చెప్దాం, ఒక్కొక్కటిగా చెప్దాం. ఫస్ట్ అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి 80261. ఇది బిలాస్పూర్ జంక్షన్ నుండి యలహంక జంక్షన్ వరకు అయితే నడవబోతుంది. ఇది ఇటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వెళ్ళబోతుంది ట్రైన్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ స్టేషన్లో స్టాప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే డిసెంబర్ 2 నుంచి అనగా ఈ రోజు నుంచి బిలాస్పూర్ జంక్షన్ నుంచి ఉదయం 11 గంటలకైతే స్టార్ట్ అయితే కాబోతుంది. దాని తర్వాత టపారా, రాయపూర్ జంక్షన్, దుర్గ్ జంక్షన్, రాజనందగావ్, డోంగ్రహర్గా, గోండియా జంక్షన్, వాడ్సా, చందాపూట్, బల్లార్షా తర్వాత తెలంగాణ స్టేట్లోకి అయితే ఎంటర్ కాబోతుంది. తెలంగాణలో సిర్పూర్, కాగజ్ నగర్ అండ్ మంచిర్యాలలో స్టాప్ అయితే ఉంది. అండ్ కాజీపేట్ జంక్షన్, చర్లపల్లి, సికింద్రాబాద్ జంక్షన్ అండ్ లింగంపల్లి. ఇక్కడ మనకి సిరిపూర్, కాగజ్ నగర్లో ఈ ట్రైను నైట్ 9:30 PM అయితే సిరిపూర్, కాగజ్ నగర్కి అయితే వస్తుంది. మంచిర్యాలకి 10:10కి అయితే వస్తుంది నైట్. అండ్ కాజీపేట్ జంక్షన్కి 11:45కి అయితే వస్తుంది నైట్. చెర్లపల్లికి 2 AMకి అయితే వస్తుంది. అండ్ సికింద్రాబాద్ జంక్షన్కి 2:20 AMకి అయితే వస్తుంది. లింగంపల్లికి 3:15 AMకి అయితే వస్తుంది. అండ్ వికారాబాద్ జంక్షన్కి అయితే వెళ్తుంది. దాని తర్వాత వికారాబాద్ జంక్షన్కి 4:08 AMకి అయితే ఉంటుంది. అండ్ తాండూరుకి 4:50 AMకి, యాద్గిరికి 7:08 AMకి, అండ్ కృష్ణ జంక్షన్కి 7:40 AMకి, రాయచూర్ జంక్షన్కి 8:08 AMకి, మంత్రాలయం రోడ్కి 8:28 AMకి, అండ్ గుంతకల్ జంక్షన్ కూడా ఉంటుంది ట్రైన్. గుంతకల్ జంక్షన్లో 10:30 AMకి, గుత్తి జంక్షన్కి 11:13 AMకి, అనంతపురం మధ్యాహ్నం 2:13కి, ధర్మవరం జంక్షన్కి మధ్యాహ్నం 3:05కి, అండ్ తర్వాత లాస్ట్లో యలహంక జంక్షన్కి అయితే నైట్ 7 PMకి అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాలలో చాలా స్టేషన్లో అయితే స్టాప్స్ అయితే ఉన్నాయి. సిరిపూర్, కాగజ్ నగర్, మంచిర్యాల్, కాజీపేట్ జంక్షన్, చెర్లపల్లి, సికింద్రాబాదు, లింగంపల్లి, వికారాబాద్ జంక్షన్, తాండూరు, యాద్గిరి, కృష్ణ జంక్షన్, రాయచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్ అండ్ గుంతకల్ జంక్షన్, గుత్తి జంక్షన్, అనంతపురం, ధర్మవరం జంక్షన్, లాస్ట్కి యలహంక జంక్షన్కి అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో యలహంక జంక్షన్ నుంచి బిలాస్పూర్ జంక్షన్కి ప్రతి బుధవారం అయితే ఉండదు. ఈ ట్రైన్ యలహంక జంక్షన్ నుంచి నైట్ 9 PMకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 4:30 AMకి అయితే బిలాస్పూర్ జంక్షన్కి అయితే రీచ్ అయితే అవుతుంది. సేమ్ స్టాప్స్ అయితే ఉండబోతున్నాయి. సేమ్ ఇందాక మనం చెప్పిన స్టాప్స్లో ఈ ట్రైన్ అయితే మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా ఈ ట్రైన్ అయితే ఆగబోతుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ధర్మవరం జంక్షన్కి మార్నింగ్ 12:28 AMకి అయితే వస్తుంది. అనంతపురంకి 1:03 AMకి అయితే వస్తుంది. గుత్తి జంక్షన్కి 2:03 AMకి, గుంతకల్ జంక్షన్కి 3 AMకి, మంత్రాలయం రోడ్కి 4:13 AMకి, రాయచూర్ జంక్షన్కి 4:48 AMకి, కృష్ణ జంక్షన్కి 5:20 AMకి, యాద్గిరికి 6:38 AMకి, తాండూరుకి 8:38 AMకి, వికారాబాద్ జంక్షన్కి 9:33 AMకి, లింగంపల్లికి 10:30కి, అండ్ సికింద్రాబాద్ జంక్షన్కి 11:10కి, చర్లపల్లికి 11:43కి, కాజీపేట్ జంక్షన్కి మధ్యాహ్నం 1:20కి, మంచిర్యాలకి మధ్యాహ్నం 3:10కి, సిరిపూర్, కాగజ్ నగర్కి సాయంత్రం 4:10కి, అండ్ బల్లార్షకి 7:30కి అయితే ఉంటుంది. సో ఈ టైమింగ్స్లో ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అయితే రన్ అయితే కాబోతుంది. ఎవరెవరైతే ఇటు హైదరాబాద్ నుంచి కాగజ్ నగర్కి వెళ్ళాలన్నా, అండ్ ఇటు హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి వెళ్ళాలన్నా, అండ్ ఇటు అదే హైదరాబాద్ నుంచి అటు ధర్మవరం జంక్షన్ కానీ, గుత్తి కానీ, అనంతపూర్కి కానీ, మంత్రాలయం రోడ్కి కానీ వీటన్నిటి కూడా వెళ్ళే స్పెషల్ ట్రైన్ అంటే వెళ్ళే వారికి ఈ ట్రైన్ అయితే అందుబాటులో అయితే ఉండబోతుంది. అండ్ చాలా ఈజీగా అయితే ట్రావెల్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే జనరల్ కోచెస్ అయితే మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. అండ్ ఇవి చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్ కాబట్టి చాలా నీట్గా అయితే ఉండకపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.